సూపర్ ఉందంటే నేనేదో నీకు సూపర్ ఉంది చెప్పమని అనుకుంటారు. నిజం చెప్పు. చాలా బాగుంది. బాగుంది. బాగుందా? భలే ఉంది. ఎలా ఉందమ్మా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు, ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, తదితర విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఉగాది పచ్చడి అనేది షడ్రుచులతో ఏర్పాటు చేస్తారు. షడ్రుచులు అంటే 6 రుచులు. ఈ 6 రుచులు ఏంటి అనేవి నేను మీకు చూపిస్తాను. అలాగే ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలి, ఈ 6 రుచులు ఏ విధంగా మిళితం చేయాలి, ఈ 6 రుచుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మామిడికాయలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఉగాదికి ముఖ్యంగా మామిడి కాబట్టి మామిడి అనేది, తర్వాత ఇది వేప పువ్వు. ఈ వేప పువ్వు అనేది చేదుకు ప్రతీక, చేదును సూచిస్తుంది. అలాగే ఇది చింతపండు, పులుపు. ఈ పులుపుని ఒక రుచి, ఇది ఒక రుచి. ఇది చేదు, ఇది వగరు. మామిడికాయ అనేది వగరు. బెల్లం అనేది స్వీటు, మనందరికీ తెలిసిందే. అలాగే మిరియాలు కారానికి బదులు మనం మిరియాలు వాడతాం. ఇది సాల్ట్. మొత్తం ఇక్కడ చూడవచ్చు 1 2 3 4 మామిడి 5 6 ఈ 6 రుచుల్ని కలిపి మనము తయారు చేసేదే ఉగాది పచ్చడి. అంటే 6 రుచులు ఏ విధంగా, అన్ని రకాల రుచుల్ని ఏ విధంగా మనం మిళితం చేస్తున్నాము, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మనం కలిసి జీవితాన్ని కొనసాగించాలనే దృక్పథంతో తెలియపరిచిందే ఈ ఉగాది పచ్చడి యొక్క ఉద్దేశం. దానికి సంబంధించి ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మొదటగా ఈ మామిడికాయలను ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మనం వచ్చేసి ఈ చింతపండు ఉంది కదా, ఈ చింతపండుని నీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిలో నానబెడతాం. ఇప్పుడు చింతపండు నీటిలో నానబెట్టిన తర్వాత ఈ విధంగా నానుతుంది. నానబెట్టిన తర్వాత మనము మిరియాలు ఉన్నాయి కదా, ఈ మిరియాలని మనము దంచాలి. ఇందులో మిరియాలు వేసి నేను ఈ విధంగా దంచడం జరుగుతుంది. మీరు కూడా మిరియాలని గుండ చేయాలి. పొడి చేసిన తర్వాత మిక్సీ తీసుకోవాలి. మనం మిక్సీ తీసుకొని ఇందులో ఈ మామిడి ముక్కలు వేసుకోవాలి. మనకి ఎంత అవసరం, ఎంత పచ్చడి చేయాలనుకుంటున్నామో దానికి సరిపడేటట్లే మనం ఇవన్నీ కొలతలు వేసుకోవాలి. ఈ తర్వాత వచ్చేసి వేప పువ్వు. ఈ కాడలు అనేవి ఉంచకుండా ఓన్లీ పువ్వును మాత్రమే తీసి మనము ఇందులో వేయాలి. ఈ పువ్వు కనిపిస్తుంది కదా, మనం చూడవచ్చు. ఈ వేప పువ్వును మాత్రమే మనం తీయాలి. ఎటువంటి కాడలు ఉంటే ఎక్కువ చేదుగా అయిపోతుంది. ఈ ఫ్లవర్ మాత్రం పెట్టడం వల్ల ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత మనము ఈ బెల్లం ఏదైతే ఉందో ఈ బెల్లం మనం వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలి. చిన్న చిన్న ముక్కలుగా. బెల్లం కూడా మనం ఇందులోనే వేసేసినాం. తర్వాత మిరియాల పొడి మనం దంచాం కదా, మిరియాల పొడిని కూడా ఇందులో వేసేస్తున్నాం. సాల్ట్ మనం చూపించింది అంత వేయొద్దు, మనకి ఎంత అవసరమో మనం దానికి సరిపడేటంత వేసుకోవాలి.
తర్వాత కొంచెం మనకు టేస్ట్ రావడం కోసం మనము ఇలాంటి జీడిపప్పు కూడా కొంచెం వేయొచ్చు, టేస్ట్ వస్తుంది మంచిగా. ఇప్పుడు ఈ చింతపండు, నానబెట్టిన చింతపండు ఉంది కదా, దీన్ని మళ్ళీ యాజిటీజ్గా ఇందులో వేసేస్తాం. మొత్తం 6 రుచులను కూడాను మనం ఇందులో వేసినాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. ఇప్పుడు మనం అంతా కూడాను ఒకసారి ఇలా కలిపేద్దాం. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు, చాలా తక్కువగా పొడిగా వచ్చినంత వరకు వాటర్ వేయాలి. ఇప్పుడు మనం మిక్సీ ఈ విధంగా మనం ఎక్కువ చేయకూడదు. మనకి ఉగాది పచ్చడి అనేది తయారైంది. మిక్సీ పెట్టిన తర్వాత మనకి తయారైనటువంటి ఈ పచ్చడిని అంతటిని ఒక బౌల్లో మనం ఈ విధంగా వేసుకుందాం. మనం ఇక్కడ చూడొచ్చు 6 రుచులతో మిళితమైనటువంటి మనకి ఉగాది పచ్చడి అనేది తయారైంది. ఇది ఈ విధంగా మనం ఉగాది పచ్చడి అనేది తయారు చేయొచ్చు. మనకి అవసరమైనటువంటి ఉగాది పచ్చడి మనం తయారు చేయడం జరిగింది. ఇంతేనండి, మనం ఈ విధంగా చాలా రుచికరమైనటువంటి ఉగాది పచ్చడి మనం తయారు చేయొచ్చు. ఒకసారి తిని చూద్దాం ఏ విధంగా ఉందో. మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. చూద్దాం ఎలా ఉందో, పక్కన చూద్దాం. ఉగాది పచ్చడి ఉందా, సూపర్ ఉంది. చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. ఈ పచ్చడిని చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం, చాలా సూపర్ ఉంది. దీని గురించి ఉగాది పచ్చడి ఇంకెలా తయారు చేయాలని భయపడవలసిన అవసరం లేదు. నేను ఏదైతే చెప్పినో ఆ ప్రాసెస్ అన్ని కూడా మిక్సీలో వేసేయాలి. చిన్న చిన్న పార్ట్లుగా ముక్కలు చేసుకొని వేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మన బంధువు, మన మిత్రుడు ఈ ఉగాది పచ్చడి తింటాడు. చూడండి ఎట్లా ఉందో ఒకసారి చూడన్నా. వేసుకో నువ్వే పెట్టుకో చూడు. సూపర్ ఉందంటే నేనేదో నీకు సూపర్ ఉంది చెప్పమని అనుకుంటారు. నిజం చెప్పు. చాలా బాగుంది. బాగుందా? భలే ఉంది. చెరిసి మాకు అంటే కొంచెం ఇవ్వన్నా, చెరిసి మాకి. అది రవిరాజ్ మాస్టర్ ఉగాది పచ్చడి చేస్తే ఇలా ఉంటది. ఎలా ఉందమ్మా? బాగుందా? నీకు కూడా కావాలా? ఇచ్చేసే. తినరా ఎలా ఉంది చెప్పు. ఎలా ఉందో చెప్పు. తిన్న తర్వాత చెప్పురా. బాగుంది. ఈ విధంగా ఉగాది పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి ఎలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.